హలో అండి. నమస్తే. నేను మీ తనూజాని. తను కుక్స్‌కి స్వాగతం అండి. ఈరోజు మనం వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. నేను ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి. పావు కేజీ పైననే ఉంటాయి ఇవి. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. మామూలుగా మీకు తెలిసిందే కదా, తిరగమాతకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, తర్వాత ఉల్లిపాయలు ఒక 2, ఒక రెబ్బ కరివేపాకు, పసుపు, ఉప్పు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు. తర్వాత వంకాయ పచ్చిశనగపప్పు అండి. ఈ పచ్చిశనగపప్పు ఒక 2-3 అవర్స్ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అండి. ఇక్కడ చూడండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ టేస్ట్కి తగ్గట్టు కారము. ఇప్పుడు ఇంతే అండి. ఇప్పుడు మనం తయారీ విధానానికి వెళ్ళిపోదాము. ఇప్పుడు బాండి పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగానే పడుతుందండి. దీనికి 2 గరిటెలు ఆయిల్ వేసాను అండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు. పచ్చనపప్పు అంటే నానబెట్టేస్తాం కాబట్టి అవి వేసేసుకున్నాము. ఈ కూరలో మెజారిటీ పచ్చిశనగపప్పే ఉంటుంది కాబట్టి ఇంక తిరగ మాత్రం ఏమీ వేసే అవసరం లేదండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకున్నామండి. ఇదండి, ఇలా ఉల్లిపాయ వేగుతున్నప్పుడే దీంట్లో పసుపు యాడ్ చేద్దామండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దామండి. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దీన్ని ఇప్పుడు యాడ్ చేద్దామండి. ఒక 2 నిమిషాలు. చూడండి, అయిపోయింది కదా. మనం రెడీగా పెట్టుకున్న పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టాం కదండి, ఒక 3 అవర్స్. ఇది మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దీనికి కూడా ఎంతసేపు అక్కర్లేదండి. ఒక 2 నిమిషాలు పచ్చి వాసన పోయేదాకా వేగనిచ్చేసి కొంచెం వంకాయ ముక్కలు వేసుకున్నామండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు వేగిపోయిందండి. చూసారు కదా చక్కగా ఎలా వేగిందో. ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ వేసుకున్నామండి. వాటర్లో వేసి పెడతాం కదా, కొన్ని వాటర్ వచ్చినా ఏం కావాలండి, బాగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అన్నింటితో కలయి పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి కలర్ఫుల్గా. ఇప్పుడు దీన్ని ఉప్పు కూడా వేయొద్దండి. ఒక 2 నిమిషాలు అది వేద్దాము. ఊరికే మధ్య పెట్టేయండి. వంకాయ పచ్చిశనగపప్పుకి మీరు చిన్న చిన్న వంకాయలు, రౌండ్ వంకాయల కంటే కూడా ఇలాంటి పొడవు వంకాయలు పెట్టుకోండి, బాగుంటాయి. కర్రీలో చాలా టేస్ట్ వస్తుంది. ఈ వంకాయలు దొరికితే మాత్రం మర్చిపోకుండా తెచ్చుకోండి. ఈ కర్రీ చేసుకున్నాము. ఇలా అండి. ఇప్పుడు వంకాయలు ఇలా కొంచెం మగ్గినాయి కదండి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకున్నామండి. ఇదండి, నేను ఇంత వేసుకున్నాను చూడండి. ఇదండి ఉప్పు ఎప్పుడైనా ఇలాంటి కర్రీస్లోకి ఇలా రాళ్ళ ఉప్పు వాడుకోండి, మెత్తడిది కాకుండా బాగుంటుందండి. ఇది మగ్గిపోతూ ఉంది కదండి. మూత పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టేసామంటే ఒక 5-10 నిమిషాలకి ఇది బాగా మగ్గుతుందండి.
మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి మన కర్రీ ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి కారం వేసుకున్నామండి. 1 స్పూన్. కారం వేసుకుని అంతా ఒకసారి కలయబెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఈ గ్లాస్ ఉంది చూసారా, టీ గ్లాసు, ఇందులో హాఫ్ వరకున్న వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకి గ్రేవీగా బాగుంటుంది అన్నమాట. ఇలా కారం వేసిన తర్వాత యాడ్ చేసామంటే గుజ్జుగా అయిపోతుంది కర్రీ. దించే ముందు మనకి ఏదైతే మసాలా అవైలబుల్గా ఉందో ఏదో ఒకటి, ఇంకా చికెన్లో యాడ్ చేసుకునే మసాలా కానివ్వండి ఏదైనా సరే కొంచెం వేసుకుని దింపేసుకుంటే అయిపోతుంది. నేను మళ్ళీ చూపిస్తానండి. ఇది ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతుందండి. ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా అండి, నా దగ్గర చికెన్ ఉంది కదా అది వేసేసాను, ఏదో టేస్ట్కి అండి అంతే. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ 1 నిమిషం అలాగా మూత పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఇంకా మూత తీసేద్దామండి. ఇప్పుడు ఒకసారి కలయి పెట్టేసుకున్నాము. వంకాయ మసాలా కర్రీ డన్ అండి. ఇంకా పచ్చనిపప్పు వంకాయ మసాలా కర్రీ డన్. చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వంటల వీడియోస్ చేసుకొని చూద్దాము. ఓకే అండి, బాయ్ అండి.